Bismillahirrahmanirrahim. Hey guys, welcome back again. So today in this video we are going to discuss 10th class SSC public examination blueprint lo second model paper answers. Okay, first model paper answers I have already uploaded yesterday itself, so please go and watch it out. It's on my channel. Okay, these two model papers are very important, which are given in our blueprint of this year 2025 to 2026. ఓకే, ఇవే రెండు కాకుండా ఇంకా 3 మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. SCRT మోడల్ పేపర్స్, టోటల్ 5 మోడల్ పేపర్స్ యూ హ్యావ్ టు గో త్రూ ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ యువర్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ 95 more than marks. Okay guys, so please like this video, share this video to your friends so that they may also know the answers of all these model question papers. Okay, 3 SCRT model question papers answers I have already uploaded. Okay, then yesterday I have uploaded mathematics blueprint model paper 1 answers. Today we are going to discuss second model paper answers of our blueprint. Okay guys, without wasting any time, let's get into the video. So section A, in section A first question is, if HCF of 20, 35 equal to 5, then LCM of 20, 35 is dash. మీన్స్ హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఎల్సిఎం కనుక్కోమని చెప్తున్నారు. సో మనకు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఈ ఫార్ములా తెలుసు కదా, దీంతో మనం ఈజీగా ఆన్సర్ తెచ్చుకోవచ్చు. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ అండ్ బి, ఏ అంటే 20, బి అంటే 35. ఓకే, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఏ అండ్ బి ఏమి ఇచ్చారు రాసుకోండి, 20 into 35 ఈక్వల్ టు హెచ్సిఎఫ్ 5 ఇచ్చారు, ఎల్సిఎం ఇవ్వలేదు కాబట్టి జస్ట్ రైట్ డౌన్ ఎల్సిఎం ఇట్ సెల్ఫ్. ఓకే, సో 20 into 35 equal to 5 into x to x. So 20 into 35 means 700 equal to 5x. So here 5 ones are 5, 5 ones 5, 5 4s 20, 500. So x value మనకి 120 వచ్చింది. Therefore LCM is 140. Sorry, 140 వచ్చింది. Okay, LCM is 140. So first answer is 140. Got it guys? Please pick the correct option. So answer A means option A is correct. Okay, next second question is, a polynomial is an algebraic expression in which the exponent of any variable is a dash. Any variable is a whole number. Okay, option B itself. Okay, next third question is, create a cubic polynomial which is a binomial. Okay, మనము cubic polynomial అనేది క్రియేట్ చేయాలా, and at the same time it should be a బయోనామియల్. ఓకే, బయోనామియల్ అంటే ఓన్లీ 2 టర్మ్సే ఉండాలా, వెరాస్ క్యూబిక్ పాలినామియల్ అంటే ఇట్ షుడ్ హ్యావ్ ద డిగ్రీ 3. ఓకే, మీన్స్ ఇక్కడ రాస్తాను, డిగ్రీ 3 ఉండాలా, టర్మ్స్ వచ్చేసి 2 ఉండాలా. ఓకే, క్యూబిక్ పాలినామియల్ అనేది ఫ్రేమ్ చేయాలి, మీన్స్ క్రియేట్ చేయాలా విత్ బయోనామియల్. ఓకే, సో లెట్స్ సి. మీరు ఇక్కడ నేను 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఓకే, ఏదో ఒకటి రాస్తే కూడా ఇట్స్ ఓకే, యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. ఓకే, మీన్స్ 1 మార్క్. సో x³ + 1 క్యూబిక్ పాలినామియల్ అన్నారు కాబట్టి ఇట్ షుడ్ హ్యావ్ క్యూబ్. ఓకే, అండ్ 2 టర్మ్స్ ఉండాలా అని చెప్పారు కాబట్టి ఒక కాన్స్టెంట్ అన్న తీసుకోండి, లేకుంటే కోషియంట్ వాల్యూ ఏదో ఒకటి తీసుకోండి, లేకుంటే ఇలా అయినా రాయొచ్చు. ఓకే, ఎనీ వన్ యూ క్యాన్ రైట్, ఇట్స్ టోటలీ యువర్ చాయిస్. Okay, next fourth question is, generate a pair of linear equations which are independent. Okay, మనము ఒక 2 linear polynomials అనేది pair means 2 అన్నమాట. Okay, 2 linear polynomials క్రియేట్ చేయాలా which are dependent. ఒక దానికి ఒకటి డిపెండెంట్గా ఉండాలి. సో ఫస్ట్ వన్ నేను x + y = 2 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి దీనికి మల్టిపుల్ అనమాట, 2తో మల్టిప్లై చేసినప్పుడు 2x + 2y = 4. సో ఇవి రెండు డిపెండెంటే కదా, అందుకని. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్, స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 రెండు ఇచ్చారు. ఓకే, సో ఆ 2 స్టేట్మెంట్స్ మనము చెక్ చేయాలా, అవి 2 ట్రూ అయితేనే ట్రూ అని రాయాలా, లేదు 2 ఫాల్స్ అయితే ఫాల్స్ రాయాలా, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంటే అది పిక్ చేసుకుని ఆప్షన్స్లో నుంచి రాయాలా. సో ఫస్ట్ వన్ చూడండి, స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చారు, 3, 6, 9, 12 అని ఇచ్చారు. ఓకే,
3, 6, 9 and 12. దీనికి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూసినప్పుడు మనకు 3నే వస్తుంది కదా. సో ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ ఏపీ. నెక్స్ట్ స్టేట్మెంట్లో మనకు 2, 2, 2, 2 ఇక్కడ కూడా మనకు డిఫరెన్స్ చూస్తే 0, 0నే వస్తుంది. సో ఇది కూడా మనకు ఏపీలో ఉన్నట్టే, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టే. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఇట్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ అని చెప్పినారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ wrong anamata. Only one is right. That's why we have to pick option B, which is statement 1 is true, statement 2 is false. Understood guys? Okay, now we'll move to the sixth question. Let's see the question guys. In triangle ABC, okay, I'll read the question. Okay, so if triangle ABC is equivalent to triangle XYZ, then which of these following may be true? Okay, ikkada manaku two triangles icharanamata, ABC and XYZ. Two triangles icharu. ఓకే, ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వలెంట్ అని చెప్తున్నారు. ఇవి రెండు ఈక్వలెంట్ అన్నప్పుడు మనకు చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ జెడ్. నో, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఆప్షన్లో ఏబి ఈక్వల్ టు XY కాదు, ఏబి ఈక్వల్ టు XY కూడా కాదు, ఇది కూడా రాంగే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఫోర్త్ వన్ చూడండి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ జెడ్, ఇది కూడా రాంగే. అంటే టోటల్గా మనకు రాంగ్ ఉండేది ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి. ఓకే, బి కూడా రాంగే. వేరే సి చూడండి, ఏసీ డివైడెడ్ బై బీసీ నాట్ ఈక్వల్ టు XZ డివైడెడ్ బై YZ. సో ఇది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. అంతే కదా, ఇవి రెండు మనం ఈక్వల్ అని చెప్పలేము, ఇక్కడ మనకు వాళ్ళ సైడ్స్ సేమ్ అని చెప్పలేదు కాబట్టి. సో ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ రైట్. Okay, let's see the 7th question guys, which is, question is, in a right triangle ABC, if tan A equal to 1, then angle A equal to what? Manaku tan theta value tells anamata. So tan theta value is opposite by adjacent, కానీ మనకు tan A value ఏమి ఇచ్చారు, 1 అని ఇచ్చారు. మీన్స్ 1 అంటే tan 45 కదా. tan A equal to 1 means tan A equal to 45 degrees. So ikkada tan cancel అయితే A equal to 45. Got it? Now we'll see the 8th question guys, which is, which of the following situation involves an angle of depression? ఓకే, ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏంటి అని చెప్పారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మీన్స్ పైకి చూడడం, అప్వర్డ్కి చూడడం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మీన్స్ కిందికి చూడడం, డౌన్వర్డ్స్కి. ఓకే, ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. అ బర్డ్ లుకింగ్ అప్ అట్ ద స్కై మీన్స్ అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. బి, అ మ్యాన్ లుకింగ్ అట్ ది టాప్ ఆఫ్ ద టవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అది కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సి, అ గర్ల్ లుకింగ్ డౌన్ అట్ ఎ కార్ ఫ్రమ్ ఎ బాల్కనీ నుంచి కింది కార్కి చూస్తుంది గర్ల్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్. ఓకే, అండ్ డి చూడండి, అ పర్సన్ లుకింగ్ అట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అది కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, నౌ విల్ మూవ్ టు ది 9th క్వశ్చన్, విచ్ ఈస్ ఐడెంటిఫై ద కరెక్ట్ రిలేషన్. ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఇచ్చారు, 3 ఇచ్చినారు. హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫార్ములా ఫర్ ఈచ్ గివెన్. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ కి కరెక్ట్ మ్యాచింగ్ ఏది, దాని ఫార్ములా వచ్చేసి 1/3 pi r²h మీన్స్ క్యూ. ఓకే, సెకండ్ వన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్కి ఫార్ములా pi r ఆఫ్ l ఇంటూ r. నెక్స్ట్ థర్డ్ వన్, వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్కి ఫార్ములా వచ్చేసి pi rl మీన్స్ మనకు QPR అనేది రావాలి. QPR ఏ ఆప్షన్లో ఉంది, మనకు ఆప్షన్ డిలో ఉంది, QPR. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అనమాట. Got it? Now we'll move to the 10th question, which is, in tossing a fair coin, once the probability of getting head is. ఓకే, ఒకవేళ మనము కాయిన్ని టాస్ చేస్తే, కాయిన్కి మనకు 2 ఫేసెస్ కదా ఉండేది, హెడ్ అండ్ టైల్. మనకు హెడ్ రావాలంటే ఛాన్స్ ఆఫ్ హెడ్ కమింగ్ ఈజ్ 1 ఇట్ సెల్ఫ్ డివైడెడ్ బై ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, మనకి 2 ఫేసెస్ కదా. దట్స్ వై 1/2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. Got it? Next 11th one, draw a rough sketch as a tangent of a circle, okay, passes through the end point of its radius. ఓకే, ఒక సర్కిల్ ఉంది అనమాట. ఓకే, దీనికి ఇది సెంట్రల్ పాయింట్,
ఓకే, సపోజ్ దిస్ ఈజ్ రేడియస్ అనుకుంటాం, ఇది పి అని. ఇక్కడ మనము ఈ పాయింట్ ఉంది కదా, మనకు రేడియస్ ఉంది కదా, ఈ రేడియస్ పాయింట్ని టచ్ చేస్తూ ఒక టాంజెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఈ విధంగా రాసేయచ్చు. XY అన్న పెట్టుకోండి, YZ అన్న పెట్టుకోండి, AB అన్న పెట్టుకోండి. ఇట్స్ యువర్ చాయిస్. గాట్ ఇట్? ఓకే, నౌ విల్ మూవ్ టు ది 12th క్వశ్చన్, విచ్ ఈస్ ఫార్మ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. మనకు రెసిప్రోకల్ అంటే ఏంటి? 1/1 ఫామ్లో రావాలా. ఓకే, న్యూమినేటర్ డినామినేటర్ ఫామ్లో రావాలా. సపోజ్ నేను ఒక రూట్ ఎక్స్ అనుకుంటే దాని యొక్క రెసిప్రోకల్ ఫామ్ ఏమవుతుంది? 1/x అవుతుంది. సో అదే అనమాట, దాన్ని యూస్ చేస్తూ మనం ఒకటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి. లెట్స్ ద రూట్ విల్ బి a, 1/a. a అండ్ 1/a అనేది రెండు రూట్స్ అయినప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఏమి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు a ప్లస్ 1/a. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ a ఇంటూ b, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు a ఇంటూ 1/a. Here a get cancelled, 1 will be the answer. Now we will frame a quadratic equation. We know the general form of quadratic equation is x square minus of alpha plus beta of x plus alpha beta equal to 0. సో x square అలాగే రాసుకోండి. ఆల్ఫా బీటా ఆన్సర్ ఏమొచ్చింది? a plus 1/a ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 1 ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇది ఇంతవరకు రాస్తే కూడా ఓకేనే, 1 మార్క్ ఇచ్చేస్తారు. లేదు మనము ఇది ఏ ఉంది కదా, ఎల్సిఎం లాగా తీసుకొని అది చేస్తామంటే కూడా ఇట్స్ యువర్ choice anamata. Okay, up to here we have covered 1 marks questions. Now we'll move to the second Roman, means section 2. Okay, 2 marks questions to them. So our first question is create a quadratic polynomial whose sum and product of zeros are equal. మనం వచ్చి ఒక పాలినామియల్ అనేది క్రియేట్ చేయాలా, క్వాడ్రాటిక్ పాలినామియల్. దానికి కండిషన్ ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ రూట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ రెండు ఈక్వల్ అని చెప్పారు. సో అందుకని నేను ఇక్కడ లెట్ ఆల్ఫా బీటా మీన్స్ సమ్ ఆఫ్ రూట్స్ వచ్చేసి 1 తీసుకుంటున్నాను, ప్రోడక్ట్ ఆఫ్ రూట్ వచ్చేసి 1 తీసుకుంటాను. ఎందుకంటే సేమ్ ఈక్వల్ అన్నారు కదా, దట్స్ వై. మీరు కావాలంటే 2 అయినా తీసుకోవచ్చు. ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. ఓకే, మీ చాయిస్ అది. నేను ఇక్కడ 1 తీసుకుంటున్నాను. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ మనకు తెలుసు, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 0. ఓకే, మనకు తెలుసు. సో ఇక్కడ k అనేది కాన్స్టెంట్ టర్మ్ అనమాట, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది 0 కాకూడదు. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా మీన్స్ 1. సో k వాల్యూ నేను 1 అనుకున్నా కదా, లెట్ k విల్ బి ఈక్వల్ టు 1. దెన్ ఓకే, k ప్లేస్లో 1 రాస్తే 1 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ of 1 into x is x plus 1. Therefore మనకు వచ్చిన quadratic polynomial ఏంది? x square minus x plus 1. So this is your answer. Now we'll move to the 14th question, which is give the nature of roots of quadratic equation to x square minus 5x plus 1 equal to 0. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, ఆ ఈక్వేషన్ రాసుకోండి. దీంట్లో a is 2, b is -5, c is 1. ఇక్కడ మనకి ఏం చేయాలా? నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలా. నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిస్క్రిమినెంట్. సో డిస్క్రిమినెంట్ని మనం డీగా అన్నా లేకుంటే డెల్టాతో అన్నా రెఫర్ చేస్తాం. ఓకే, దాని యొక్క ఫార్ములా b² - 4ac. సో b అంటే -5 whole square minus of 4 into a means 2, c means 1. Okay, now do the multiplication. 5 square means 25 minus 4 to 8 ones 8. So 25 minus 8 means 17. So మనకు discriminant value 17 వచ్చింది, which means the roots are real, distinct and irrational. Got it guys? ఇవే అన్నమాట నేచర్ ఆఫ్ రూట్స్ ఫైండ్ చేయమంటే. Okay, now we'll move to the next question, that is 15th question, which is state basic proportionality theorem, Thales theorem. Okay, 15th question వాళ్ళు యాక్చువల్గా ఆల్రెడీ అంటే వాళ్ళు ఇవ్వాల్సిందే ఇక్కడ డెఫినేషనే అడుగుతారు. ఇక్కడ SAS, AAA, SSS,
క్రైటీరియన్ ఉంది కదా అది, లేకుంటే థీరం యొక్క డెఫినేషన్. ఇప్పుడు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అడిగినారు కదా అలా. సో రైట్ డౌన్ ద డెఫినేషన్. ద బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం స్టేట్స్ దట్ ఇఫ్ ఎ లైన్ ఈస్ డ్రాన్ parallel to one side of a triangle intersecting the other two sides, then it divides the two sides in the same ratio. Okay guys, this is the answer for this 15th question. Okay, now we'll move to the next 16th question, which is if cot theta, okay, if cot theta equal to 7/8, evaluate 1 plus sin theta into 1 minus sin theta divided by 1 plus cos theta into 1 minus cos theta. సో మనకు ఫస్ట్ ఇచ్చింది ఏమో అది రాసేయాలా. సో మనకు ఇచ్చింది 1 plus sin theta into 1 minus sin theta divided by 1 plus cos theta into 1 minus cos theta అనేది ఇచ్చారనమాట. ఒకవేళ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 plus sin theta into 1 minus sin theta ఇది ఏ ఫామ్లో ఉంది, a plus b into a minus b ఫామ్లో ఉంది. మనకు ఫార్ములా తెలుసు, a plus b into a minus b is a square minus b square. సో అలాగే మనము ఈ ప్లేస్లో ఏం రాసేయచ్చు, 1 square minus sin square theta అని రాసేయచ్చు కదా. సో అదే రాశాను. సో a square minus 1 square means 1, sin square theta means sin square theta. అలాగే కిందది కూడా చూడండి, డినామినేటర్లో కూడా మనకు సేమ్ ఉంది, a plus b into a minus b means 1 square minus cos square theta. Okay, 1 square means 1 minus cos square theta. Got it? Now ఇది రాసేస్తాం. మనకి ఏమొచ్చిందో 1 minus sin square theta by 1 minus cos square theta అనేది వచ్చింది. మనకు ఒక we also know the formula that sin square theta plus cos square theta equal to 1 కదా. సో దీని నుంచి మనం ఏం చేస్తున్నాం, కాస్ స్క్వేర్ అలాగే పెట్టుకుని సైన్కి పంపిస్తే కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, అలాగే సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా రెండు అవుతుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఇది రాస్తున్నాను. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా మీన్స్ కాస్ స్క్వేర్ టీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా మీన్స్ సైన్ స్క్వేర్ టీటా మనకు తెలుసు. అండ్ వి ఆల్సో నో దట్ కాస్ టీటా బై సైన్ టీటా అంటే కాట్ టీటా అని తెలుసు మనకు. అదే సైన్ టీటా బై కాస్ టీటా అంటే టాన్ టీటా అవుతుంది. సో ఫస్ట్ కాస్ వచ్చింది కాబట్టి కాస్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు cot square theta. ఓకే, cot square theta. బట్ మన క్వశ్చన్లో cot square theta వాల్యూ ఏమి ఇచ్చారు, 7/8 ఇచ్చారు. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. cot square theta ఈక్వల్ టు 7/8 హోల్ స్క్వేర్ చేయాలా. 7 7s 49 డివైడెడ్ బై 8 8 64. సో మనకు వాల్యూ ఏమొచ్చింది, 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ 1 plus sin theta into 1 minus sin theta divided by 1 plus cos theta into 1 minus cos theta value is 49/64. Understood guys? Okay, now we'll move to the next 17th question, which is, let's see, name any two real life situations where trigonometry is used. Trigonometry మన లైఫ్లో మనం రియల్ లైఫ్లో ట్రిగ్నోమెట్రీ యూస్ చేసే ఒక 2 పాయింట్స్ రాయండి, 2 సిచ్యువేషన్స్ రాయండి అని చెప్పినారు. సో ఫస్ట్ సిచ్యువేషన్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ యూజ్డ్ ఇన్ నావిగేషన్లో మనం యూజ్ చేస్తాం. ఏ విధంగా మీన్స్ టు డిటర్మైన్ ద లొకేషన్ యూజింగ్ జీపీఎస్ కనుక్కునడానికి మనము ట్రిగ్నోమెట్రీని యూజ్ చేస్తాం, ఆర్ సెలెస్టియల్ బాడీస్. Next, second situation, trigonometry is used in architecture and engineering, like designing buildings, bridges, roofs. Got it guys? Okay, now we'll move to the 18th question, which is a tangent PQ at a point P of a circle of radius 5 centimeters meets a line through the center O at point Q. So that OQ equal to 12 centimeters, find the length of PQ. ఇచ్చిన క్వశ్చన్ని చూసి మనం ఒక
డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో ఫస్ట్ ఒక సర్కిల్ వేస్తాం, దానికి సెంటర్ ఈస్ O. సో మనకు రేడియస్ ఇచ్చేసారు 5 సెంటీమీటర్స్ అని. 5 సెంటీమీటర్స్ వేసాను. సో ఈ 5 సెంటీమీటర్ ఇక్కడ వచ్చేసి P అనేది పాయింట్ అనమాట. OP ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఒక టాంజెంట్ అనేది మనం వేయాలా P నుంచి Q వరకు. ఓకే, సచ్ దట్ OQ వాల్యూ వచ్చేసి ఇచ్చేసారు 12 సెంటీమీటర్స్ అని. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ P అండ్ Q. మీన్స్ PQ వాల్యూ ఫైండ్ చేయాలి, లెంత్ ఆఫ్ PQ. ఓకే, లెట్స్ సీ గివెన్ PQ is a tangent which touches the circle at P and OP is the radius which is 5 centimeters. OQ అనేది మనకి ఇచ్చేసారు లెంత్ 12 సెంటీమీటర్స్. ఓకే, నౌ అకార్డింగ్ మనకు పైథాగరస్ థీరం తెలుసు కదా, AC² = AB² + BC². అలాగే ఇది ABC అనుకోండి. హైపోథిసిస్ స్క్వేర్ = సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. సో ఇక్కడ హైపోథిసిస్ ఏది మనము OQ. ఓకే, హైపోటెనస్ ఇదే కదా. OQ² = OP² + PQ². ఇది ఫార్ములా అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. ఇది రావాలా అని ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం. ఓకే, OQ² ఏమి ఇచ్చారు, 12 ఇచ్చారు. OQ 12 ఇచ్చారు. సో 12² = OP మీన్స్ 5 సెంటీమీటర్, 5² + PQ². ఓకే, PQ² అలాగే పెట్టుకోండి. 12² మీన్స్ 144, 5² మీన్స్ 25. ఈ 25 అటు సైడ్ పోతే -25 అవుతుంది. సో PQ² = 144 - 25 మీన్స్ 119 వస్తుంది. సో PQ = √119. సో దీనికి మనకు వాల్యూ లేదు, సో అలాగే వదిలేయండి. సో లెంత్ ఆఫ్ PQ ఏమైంది మనకు √119. సో దిస్ ఈస్ ద ఆన్సర్. Got it guys? Okay, now we'll move to the 19th question, which is, so 19th question చూద్దాం. ఇక్కడ మనకు హెమిస్ఫియర్ ఇచ్చారు. ఓకే, ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్జసెంట్ సాలిడ్. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఫిగర్ వేసుకుంటాం. ఓకే, ఇదే కదా మనకి ఇచ్చింది. ఓకే, ఇక్కడ రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ అని ఇచ్చినారు. ఆర్ ఓకే, లెట్స్ సీ. Given shape is solid hemisphere, okay, with radius 7 centimeters. Now we have to find out the surface area of adjacent side. Adjacent side, surface area of adjacent side cheyala. So chudandi, the total surface area of hemisphere, ee surface area is consist of 2 parts unnai anamata. Ememadi curved surface area and the ఫ్లాట్ సర్క్యులర్ బేస్. ఇవి రెండు కనుక్కుంటేనే మనము సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అనేది కనుక్కోవచ్చు. సో దీనికి ఫార్ములా, సో కర్వ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి 2πr² ప్లస్ ఫ్లాట్ సర్క్యులర్ బేస్ వచ్చేసి πr². సో రెండుకి యాడ్ చేస్తే 3πr² అవుతుంది. సో జస్ట్ క్యాన్సిల్ చేద్దాం రేడియస్ వాల్యూ. 3 × π మీన్స్ మనకు తెలుసు 22/7 × r మీన్స్ 7². వన్స్ ఇక్కడ ఈ 7 ఇక్కడ 7 క్యాన్సిల్ చేస్తే 3 × 22 × 7 అవుతుంది. సో మీన్స్ 7 × 7 3 21. క్యాన్సిల్ వస్తుంది 462. Okay, now we'll move to the 20th question, which is find the coordinates of midpoints of a line segment. Okay, joining the points -2, 2 and 2, -4. ఇక్కడ మనం వచ్చేసి మిడ్ పాయింట్ అనేది ఫైండ్ చేయాలి. ఇచ్చిన 2 పాయింట్స్లో మనకు మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు. ఏమి x1 + x2/2 y1 + y2/2 అనేది మనకు ఫార్ములా తెలుసు. సో ఈ ఫార్ములా యూస్ చేస్తూ ఈ పాయింట్స్ని ఈ ఫార్ములాలో యూస్ చేస్తే మనకు మిడ్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సో ఈ పాయింట్స్ ఇక్కడ వేయండి. x1 means -2 plus x2 means 2 divided by 2. Next y1 అంటే -2 plus of -4 divided by 2 means -2 plus 2 means 0/2 = -4 -2 means -6/2. Therefore 0 by something is 0 itself anamata. So answer is 0, -3. This is the midpoint. Got it guys? Okay, now we'll move to the next third section. Okay, question number 21st. Okay, let's see this.
సో ఇక్కడ నుంచి సెక్షన్ 3 ఈజ్ ఫర్ 4 మార్క్స్ అన్నమాట. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్. సపోజ్ వి త్రో అ డైస్ వన్స్, what is the probability for getting a number greater than 4? Now create 4 such type of questions. ఓకే, సో 21st క్వశ్చన్ ఈ మోడల్ ఇస్తారనమాట. ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఆ విధంగా మీరు 4 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేయండి అని. సో యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ గైజ్, యూ జస్ట్ హ్యావ్ టు డూ ద కాపీ పేస్ట్. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అక్కడ నుంచి గెట్టింగ్ వరకు సేమ్ క్వశ్చన్ రాసేసి లాస్ట్ పార్ట్ ఒకటి చేంజ్ చేయాలి. ఇక్కడ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అని అడిగినారు. సో మీరేం రాస్తారు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఈవెన్ నెంబర్, మళ్ళీ ఆడ్ నెంబర్ అని తీసుకోండి. మళ్ళీ వచ్చేసి డివిజబుల్ అన్నా, మల్టిపుల్ ఆఫ్ 5 అన్నా, డివిజబుల్ ఆఫ్ 2 అన్నా, అలా ఏదైనా మీరు రాసేయచ్చు. సో ఓన్లీ దీస్ పార్ట్ చేంజ్ చేయాలా ప్రతి క్వశ్చన్లో. ఓకే, ఓన్లీ ఈ పార్ట్ మీరు చేంజ్ చేస్తే చాలు. మీ స్టార్టింగ్ పార్ట్ వచ్చేసి కాపీ పేస్ట్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ నేను 4 క్వశ్చన్స్ ఏం రాశాను, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ ఈవెన్ నెంబర్. సో గైజ్ ఒక మాట చెప్తున్నాను, ఇది మోడల్ పేపర్కి ఎవరు రిలీజ్ చేయలేదు, నేనే మీకోసం అన్నీ ప్రిపేర్ చేశాను. ఓకే, సో దట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, మీకు హెల్ప్ అవుతుంది. ప్రతి క్వశ్చన్కి మీరు చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలంటే చాలా డిఫికల్ట్ కదా. దట్స్ వై ఇవంతా నేనే నోట్స్ ప్రిపేర్ చేసి మోడల్ పేపర్కి ప్రిపేర్ చేసి ఒక వీడియో లాగా మీకు తీసుకొని వచ్చాను. సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ గైస్, షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. So guys, please help them by sharing this video so that they will also find it easy. వాళ్ళు కూడా ఒక సైడ్ అంతా రాసుకుంటారు అన్ని క్వశ్చన్కి ఆన్సర్స్, అంటే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది కదా. సో దట్స్ వై. ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 22nd క్వశ్చన్, విచ్ ఈస్ write the formula to find median of the group data and explain the terms in it. సో 22nd క్వశ్చన్ వాళ్ళు ఈ టైప్ వేస్తాడనమాట. ఏదో ఒకటి ఫార్ములా అడిగేసి అది ఆ ఫార్ములా రాయండి, దానిలో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు. సో ఇక్కడ మనకు మీడియన్ ఇచ్చారు, మీడియం ఫార్ములా రాసేయాలి, L+n/2 - CF/F × H అని. దాంట్లో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. L మీన్స్ లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్, N మీన్స్ total frequency, CF means cumulative frequency, F means frequency, H means size of the class, means class size. Got it? Okay, now we'll move to the 23rd question, which is చూడండి, a hemispherical depression is cut out from one face of a cubical wooden block such that the diameter L of the hemisphere is equal to the edge of the cube. Complete the surface area of the remaining solid. ఓకే, ఇది బాగా నీట్గా రాయండి, డ్రా చేయండి. నేను ఇలాగే రఫ్గా డ్రా చేసేసాను. ఓకే, జస్ట్ సీ ద సమ్. ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్, ఇక్కడ ఉన్న ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ హెమిస్ఫియర్. ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ప్లస్ డయామీటర్ రెండు సేమ్ అనమాట. ఎడ్జ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సైడ్ అనమాట. ఇక్కడ ఉన్న ఎడ్జ్ని మనం సైడ్ కూడా చెప్పుకోవచ్చు. సో రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఆర్ ఏమి ఇచ్చారు వాళ్ళు, ఎల్. సో రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఆర్ ఈక్వల్ టు డయామీటర్ బై 2, అదే డయామీటర్ మీన్స్ L/2. ఓకే, యూనిట్. నౌ వీ విల్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. అదే కదా మనకు ఫైండ్ చేయమనింది. ఈక్వల్ టు ఫస్ట్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫైండ్ చేయాలా, ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఫైండ్ చేయాలా, దెన్ మైనస్ ఏరియా ఆఫ్ బేస్ హెమిస్ఫియర్ చేయాలి. సో రైట్ డౌన్ 6L² + 2πr² - πr². ఓకే, 6L² అలాగే ఉంటుంది. దీనిలో 2πr² -πr² పోతే πr² అవుతుంది. ఓకే, 6L² + π × r మీన్స్ L/2². ఓకే, 6L² + πL²/4. ఓకే, ఎల్సిఎం తీసుకుంటే 6 4s 24 L² + πL²/4. ఓకే, ఇక్కడ చూడండి రెండిట్లో ఎల్ కామన్ ఉంది, L² కామన్ ఉంది కాబట్టి L² తీసుకున్నాను. L²/4 of 24/π. This is the answer. Got it? Now we'll move to the next question, which is 24th question. Here the question is, state the conditions under which a quadratic equation will have, first one, 2 real and distinct roots,
సెకండ్ వన్ 2 రియల్ రూట్స్. ఓకే, మనం ఏం చేయాలి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈక్వేషన్ని రాస్తూ అవి రూట్స్ రియలా కాదా లేకుంటే ఈక్వల్ అనేసి మనము చెక్ చేయాలి. సో రైట్ ఇట్ డౌన్ ద ఆన్సర్ గైస్. వి నో దట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ ax² + bx + c = 0 and discriminant which is denoted by delta or d. Its formula is b² - 4ac. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేయాలా, 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ కదా. సో డిస్క్రిమినెంట్ ఫార్ములా మస్ట్ ఇది ఉంది కదా, ఈ వాల్యూ వచ్చేసి మనకు గ్రేటర్ దాన్ 0 అయితే, ఓకే, ఈ b² - 4ac వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితేనే మనకు 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ వచ్చేది. లేదు అంటే 2 ఈక్వల్ రూట్స్ రావాలంటే ఇట్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అండర్స్టూడ్. సో b² - 4ac వాల్యూ గ్రేటర్ దాన్ 0 కన్నా గ్రేటర్ వస్తే ఈ వాల్యూ, దెన్ మనం వచ్చేసి 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉన్నట్టు. లేదు ఈ వాల్యూ ఈక్వల్ టు 0 అయితే మనకు ఈక్వల్ రూట్స్ ఉన్నట్టు. అండర్స్టూడ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 25th క్వశ్చన్. So our question is, find the values of sin 60 cos 30 plus sin 30 cos 60. Second one, 2 tan square 45 plus cos 30 minus sin square 60. Okay, ఇది ఈజీనే అనమాట. చూడండి, ఫస్ట్ sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 ఫైండ్ చేయాలా. వి నో దట్ మనకు ఒక ఫార్ములా ఉంది తెలుసు కదా, sin a + b = sin a cos b + cos a sin b. ఇది కూడా ఇక్కడ ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. ఓకే, sin a cos b + cos a sin b లాగానే ఉంది కదా. సో దీని బదులు మనం ఏం రాసుకోవాలా, sin a + b. a అంటే 60, b అంటే 30. sin of 60 + 30 మీన్స్ sin 90. sin 90 వాల్యూ మనకు తెలుసు 1 అని, సో ఈక్వల్ టు 1. అలాగే సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, 2 tan square 45 plus cos 30 minus sin square 60 ఫైండ్ చేయాలి. వి నో దట్ tan 45 వాల్యూ మనకు తెలుసు 1 అని. అలాగే cos 30 వాల్యూ √3/2 తెలుసు. sin 60 వాల్యూ √3/2 తెలుసు. సో ఈ వాల్యూస్ ఈ దీంట్లో సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. 2 ఇంటూ tan 45 మీన్స్ 1 స్క్వేర్. ఓకే, 1 tan స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ cos 30 వాల్యూ √3/2 మైనస్ √3/2. sin 60 వచ్చేసి √3/2 ఉంది కదా, √3/2కి స్క్వేర్ అనమాట. ఓకే, సో ప్లస్ √3/2 మైనస్ √3/2 క్యాన్సల్ అవుతుంది. సారీ గైజ్, ఇక్కడ cos స్క్వేర్ ఉంది అనమాట, cos స్క్వేర్ 30. సో ఆన్సర్ కరెక్టే రాసింది నేను. సో 2 ఇంటూ tan 45 వాల్యూ ఈజ్ 1 స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ మీన్స్ √3/2 హోల్ స్క్వేర్ మైనస్ √3/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది. సో 2 × 1 ఈజ్ 2. ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో అదే అనమాట, ఇక్కడ స్క్వేర్ రాయడం మర్చిపోయారు. ఓకే, గోట్ ఇట్. ఓకే, నౌ విల్ మూవ్ టు ది 26th question, which is state the formula for the nth term and the sum of first n terms of an arithmetic progression AP. Then using these formulas, then find the 10th term and sum of first 10 terms of an AP 2, 7, 13 and so on. Let's see the answer guys. First మనం ఫార్ములా రాసుకుందాం. ఫార్ములా ఆఫ్ nth term is an is equal to a plus n minus 1 into d. అదే ఫార్ములా ఆఫ్ సమ్ ఆఫ్ n terms is sn equal to n/2 of 2a plus n minus 1 into d. మనకు ఏపీ ఇచ్చారు కదా, గివెన్ ఏపీ is 2, 7, 13 and so on. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ 7 - 2 మీన్స్ 5 అంటే ఇక్కడ, దెన్ 12 - 7 ఈజ్ 5 అంటే డిఫరెన్స్ మనకు 5 వస్తుంది. అలాగే ఏ ఫస్ట్ టర్మ్ వచ్చేసి మనకు 2 ఇచ్చినారు. సో ఇవి మనము ఫార్ములాలో సబ్ట్రాక్ట్ చేద్దాం. సో మనము 10th టర్మ్ ఫైండ్ చేయాలా ప్లస్ సమ్ ఆఫ్ 10th టర్మ్ ఫైండ్ చేయాలి కదా, దట్స్ వై. సో an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఆఫ్ n minus 1 into d. సో 2 ఫస్ట్ టర్మ్ ఈజ్ 2 ప్లస్ n మీన్స్ 10th టర్మే కదా మనం ఫైండ్ చేయాలి, అందుకని 10 - 1 into d మీన్స్ డిఫరెన్స్ 5. సో ఈక్వల్ టు 2 ప్లస్ 10 - 1 మీన్స్ 9, 9 5 45, 2 + 45 మీన్స్ 47. సో
10th term is 47. Now we have to find the sum of 10th term. Okay, formula is Sn is equal to n by 2 of 2a plus n minus 1 into d. So n means 10 by 2 into 2 into a means 2 plus n means 10 minus 1 into 5. So 2 ones 2 5s, 5 of 2 2s 4 plus 10 minus 1 means 9 into 5. So 5 ఇది 4 అలాగే 9 first 45, 45 plus 4 is 49, 49 into 4 is 245. So sum of n terms 10th term is 245. Got it guys? This is the answer. Now we'll move to the next question, that is 27th question. Okay, so 27th question manaku theorem icharu. Let's do this. It's very important guys. Okay, so let's see the question. Two tangents TP and TQ are drawn to a circle with center O, form an external point T. Prove that PTQ is equal to 2 angle OPQ. సో ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేయాలా, దీనికి సెంటర్ O ఉంది, రేడియస్ వచ్చేసి OP. ఓకే, PQ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, మనం వచ్చేసి దెన్ T అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయితే ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయాలా సర్కిల్ని టచ్ అవుతూ. ఆ టాంజెంట్స్ ఏది అంటే TP అండ్ TQ అనమాట. సో ఇది డయాగ్రామ్. నౌ విల్ జస్ట్ డిస్కస్ దిస్. గివెన్ అ సర్కిల్ విత్ సెంటర్ O, 2 tangents TP and TQ to the circle where P and Q are the point of contact. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట సర్కిల్కి. ఓకే, ప్రూఫ్లో మనం ఏం ప్రూఫ్ చేయాలో, యాంగిల్ PTQ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ OPQ అనేది ఫైండ్ చేయాలా, ప్రూఫ్ చేయాలా. ఓకే, లెట్స్ డూ దిస్. వి నో దట్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ద సర్కిల్ ఆర్ ఈక్వల్. అంతే కదా, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ని టాంజెంట్స్ టచ్ అవుతాయి కదా, అవి ఈక్వల్ అని మనకు తెలుసు. సో దాని నుంచి మనం ఏం రాయొచ్చు, సో TP ఈక్వల్ టు TQగా రాయొచ్చు. గాట్ ఇట్? సో TP ఈక్వల్ టు TQ అంటే TQP ఈజ్ ఈక్వల్ టు TPQ అని కూడా రాయొచ్చు. Why? Because angles opposite to equal sides అనమాట. ఓకే, ఇది ఈక్వేషన్ 1 పెట్టుకుంటాం. నౌ ఏం చేస్తున్నాం మనం, PT ఇస్ ద టాంజెంట్. ఓకే, PT అనేది ఒక టాంజెంట్ అండ్ OP అనేది రేడియస్ కదా. ఇది పర్పెండిక్యులర్ ఉంది కదా OPకి, TQ ఈజ్ పర్పెండిక్యులర్, అదే రాసాను. OP ఈజ్ పర్పెండిక్యులర్ టు TP. సో ఇది పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి యాంగిల్ OPT ఈక్వల్ టు 90 degrees అవుతుంది. వై? బికాస్ ఇది మనకు పర్పెండిక్యులర్, OPకి OT పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి OPT వాల్యూ ఈజ్ 90 degrees అవుతుంది. ఓకే, సో OPT వచ్చేసి, OPTకి మనం ఏం రాయొచ్చు, OPQ ప్లస్ TPQగా రాసేయచ్చు ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ TPQ ఈక్వల్ టు 90 degrees మైనస్ OPQ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూసాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ PTQ ట్రయాంగిల్లో, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ మీన్స్ యాంగిల్ TPQ ప్లస్ PQT ఈక్వల్ టు 180 degrees. ఓకే, బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి మనం ఇది రాయొచ్చు అనమాట. సో యాంగిల్ TPQ ప్లస్ యాంగిల్ TPQ ప్లస్ PTQ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. యాంగిల్ TPQ అంటే ఏంటి, యాంగిల్ TPQ అనే కదా. యాంగిల్ TQP అంటే యాంగిల్ TPQ అని. సో ఇది ఇక్కడ రాస్తున్నాను. సో మనకేమొస్తుంది, 2 యాంగిల్ TPQ ప్లస్ PTQ ఈక్వల్ టు 180 degrees వచ్చేసింది. సో 2 ఇంటూ మనకు దీని వాల్యూ తెలుసు కదా, ఇక్కడ 90 మైనస్ OPQ ఇది సబ్ట్రాక్ట్ చేయాలా, ప్లస్ యాంగిల్ PTQ ఈక్వల్ టు 180 degrees. సో 2 ఇంటూ 90 మైనస్ 2 ఇంటూ OPQ ప్లస్ PTQ అంటే అదే రాసేసాం ఈక్వల్ టు 180 degrees. సో 90 ఇంటూ 2 మీన్స్ 180 మైనస్ 2 ఇంటూ OPQ ప్లస్ PTQ ఈక్వల్ టు 180 గెట్ క్యాన్సిల్ అయినప్పుడు మనకు, సో ఇది మైనస్ వాల్యూ ఉంది కదా, అటు సైడ్ పంపిస్తాం. సో యాంగిల్ PTQ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ OPQ, హెన్స్ ప్రూవ్డ్.
Got it, guys? This is the answer for this. Okay, now we'll move to the 28th question, which is, సో 28th క్వశ్చన్ వాళ్ళు ఇదే ఇస్తారనమాట. సో ఒక గ్రాఫ్ ఇచ్చేసి ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దీంట్లో మనకు అడుగుతారు, దీని రిలేటెడ్గా మనకు 4 క్వశ్చన్స్ అనేసి అడుగుతారు. ఇక్కడ మనకు ఈజీగా చేసేయచ్చు అనమాట ఇది మనము. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 2 కదా. అంటే పారాబోలా ఎక్స్ యాక్సిస్కి ఎన్ని సైడ్స్ టచ్ అవుతుందో అవే అనమాట మన జీరోస్. సో 2 and 3 ఆర్ ద జీరోస్. సో సమ్ ఆఫ్ జీరోస్ అన్నారు, దీనికి ప్లస్ చేయాలి. 2 + 3 is 5. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నారు, ప్రోడక్ట్ మీన్స్ మల్టిప్లై చేయాలి. 2 × 3 is 6. షేప్ ఆఫ్ ద polynomial అడిగినారు, which is a parabola. That's it. Now we'll move to the section 4, which is 8 marks questions, guys. Okay, so 8 marks question లో ఫస్ట్ క్వశ్చన్ వాడు హమేషా చాప్టర్ 1 రియల్ నెంబర్స్ నుంచి ఇస్తారనమాట. ఓకే, సో మనకి ఈ చాప్టర్లో √5, √2, √3 అండ్ 3 + 2 √5 ఉంది కదా. అవి 4 ప్రాబ్లమ్స్ మీరు బాగా చూసుకుంటే 8 మార్క్స్ ఈజీగా రాసేయచ్చు ఫస్ట్ 29 క్వశ్చన్ నెంబర్ ఏలో. ఓకే, ఇక్కడ మనకు √5 ఈజ్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని క్వశ్చన్ ఇచ్చారు. లెట్స్ డూ దిస్. సో √5 ఈజ్ ఇర్రేషనల్ అని జస్టిఫై చేసే ముందు ఫస్ట్ ఇది రేషనల్ అని రాసుకుంటాం. లెట్ అస్ అజ్యూమ్ దట్, మనం అజ్యూమ్ చేస్తున్నాం ఏమి, √5 ఈజ్ రేషనల్ నెంబర్. సో √5 రేషనల్ నెంబర్ అయినప్పుడు ఈజ్ ఈక్వల్ టు a/bగా రాసేయచ్చు మనం. ఎందుకంటే వేరే a and b అనేది ఇంటీజర్స్, z మీన్స్ ఇంటీజర్స్, అండ్ b నాట్ ఈక్వల్ టు 0. a and b are co-prime numbers. ఓకే, సో ఇది √5 ఈక్వల్ టు a/b అయినప్పుడు b√5 ఇది ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, b√5 ఈక్వల్ టు a అవుతుంది. సో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, సో b × √5² ఈక్వల్ టు a². సో స్క్వేర్ చేసినప్పుడు b² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 5 వస్తుంది. సో 5b² ఈక్వల్ టు a² వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూస్తే 5 డివైడ్స్ a2, 5 వచ్చేసి డివైడ్ చేస్తుంది కదా a2కి. దెన్ 5 డివైడ్స్ 5 a2కి డివైడ్స్ చేస్తుంది, అంటే 5 aకి కూడా డివైడ్స్ చేస్తుంది కదా. ఇది మనకు తెలుసు, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం ఫ్రమ్ థీరం 1.2 థీరంలో ఉంది మనకు. 5 డివైడ్స్ a2 అంటే 5 డివైడ్స్ a అని కూడా. ఓకే, సో ఇక్కడ మనం a ఈక్వల్ టు 5c అనుకుంటాం. ఓకే, మనం అనుకుంటున్నాం ఏ వాల్యూ వచ్చేసి 5c అనుకున్నప్పుడు, ఇప్పుడు చూడండి ఇది నేను ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాను. 5b² ఈక్వల్ టు a² ఉంది కదా, ఈ a² ప్లేస్లో 5c అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, 5c². సో 5b² ఈక్వల్ టు 25c², 5 5 25, c² అవుతుంది. సో ఇక్కడ 5 1s 5 5s. ఓకే, సో b² ఈక్వల్ టు 5c². సో 5c² ఈక్వల్ టు b² అయింది. ఇక్కడ మనకు 5b² ఈక్వల్ టు a² అయింది. ఇక్కడ 5c² ఈక్వల్ టు b² అయింది. సో ఇది కూడా 5 వచ్చేసి b²కి డివైడ్స్ చేస్తుంది, అంటే 5 bకి కూడా డివైడ్ చేస్తుంది అనే కదా. సో ఇది ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ 1 and 2 ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఏం రాయొచ్చు, 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b. 5 అనేది కామన్గా ఉంది కదా రెండుట్లో, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2లో. సో అదే రాస్తున్నా, 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ a and b ఆర్ co-primes. అదే కదా, ఇవి రెండు ఈ 2 ఈక్వేషన్స్ కాంట్రడిక్ట్ అవుతున్నాం. అండ్ అవర్ అజంప్షన్ వచ్చేసి రాంగ్. మన అజంప్షన్ ఏమనుకున్నాం, మనము √5 ఈజ్ రేషనల్ నెంబర్ అనుకున్నాం కదా, ఈ అజంప్షన్ రాంగ్ అవుతుంది. దేర్ఫోర్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. Understood, guys? Okay, now we'll move to the 29th B question, which is, సో ఒక ఫిగర్ ఇచ్చారు మనకు. ఈ ఫిగర్ చూడండి, దీంట్లో ABC అనే ట్రయాంగిల్లో DE ఈజ్ ప్యారలల్ టు AC అండ్ DF ప్యారలల్ టు AE. ఆ విధంగా ఫిగర్ ఇచ్చినారు అనమాట. మనం ఏం ప్రూఫ్ చేయాలా, BF/EF ఈక్వల్ టు BE/EC అనేది ప్రూఫ్ చేయాలి. లెట్స్ డూ దిస్. ఇన్ ట్రయాంగిల్ ABC DE ప్యారలల్ టు AC
and therefore BD by DA is equal to BE by EC. BD by DA equal to BE by EC. So in triangle ABE, ఈ triangle, okay, ఈ triangle లో DF ప్యారలల్ టు ఏఈ, అంతే కదా. ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు డిఎఫ్ ఏఈకి ప్యారలల్గా ఉంది. సో ఇవి రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు మనకు బీడి బై డిఏ ఈక్వల్ టు బిఎఫ్ బై ఈఎఫ్. ఇది ఈక్వేషన్ 2. సో ఈ రెండు ఈక్వేషన్ని చూసినట్టయితే చూడండి, బీడి బై డిఏ ఈక్వల్ టు బిఈ బై ఈసీ వచ్చింది. అలాగే ఇక్కడ బీడి బై డిఏ ఈక్వల్ టు బిఈ బై ఈసీ. ఇవి రెండు ఈక్వల్ ఉన్నప్పుడు ఇవి రెండు కూడా ఈక్వలే కదా. అదే రాసా, బిఈ బై ఈసీ ఈక్వల్ టు బిఎఫ్ బై ఈఎఫ్. సో హెన్స్ ప్రూవ్డ్. అంత ఆన్సర్. Got it? Now we'll move to the 30th question, 30A చూద్దాం. Okay, here the question is, do the points 3, 2, -2, 3 and 2, 3 form a triangle? If so, name the type of the triangle formed. Okay, ఇక్కడ మనకు 3 points ఇచ్చారు which form a triangle. ఒకవేళ ఈ 3 points ట్రయాంగిల్ని ఫామ్ చేస్తే ఏ ట్రయాంగిల్ అది ఫామ్ అయ్యేది అనేది చెప్పాలా మనం. సో ఫస్ట్ మనం అది ఫైండ్ చేయాలా అంటే ఫస్ట్ డిఫరెన్స్ చేయాలా మనం. 2 points తీసుకొని ఫస్ట్ ఏబి డిఫరెన్స్, దెన్ బీసీ డిఫరెన్స్, దెన్ సిఏ డిఫరెన్స్ చేయాలి. సో మనకు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, సో చేద్దాం. ఫస్ట్ ఇది x1 y1 x2 y2 తీసుకొని చేయాలా. ఇలా చేసినాక మనకు డిస్టెన్స్ బిట్వీన్ ఏబి వచ్చేసి √50 వచ్చింది. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ బీసీ చేయాలా. చేసినప్పుడు మనకు ఆన్సర్ √52 వచ్చింది. సో నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సిఏ చేస్తే మనకు √2 వచ్చింది. సో హెన్స్ AB ఈక్వల్ టు √50, బీసీ ఈక్వల్ టు √52, సిఏ ఈక్వల్ టు √2 వచ్చింది. సో ఇది చూసినట్టయితే సిన్స్ ద సమ్ ఆఫ్ 2 of these distances is greater than the third one, అంతే కదా. ఇవి రెండుకి సమ్ చేస్తే వస్తుంది కదా, అది నెక్స్ట్ థర్డ్ సైడ్ అనేది వచ్చింది. therefore ABC అనేది ఫార్మ్స్ అ ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏ ట్రయాంగిల్ అది కనుక్కోమన్నారు కదా. సో అది ఫైండ్ చేయాలా అంటే మనం ఫార్ములా చేయాలి, AB² + CS² ఈక్వల్ టు అని. సో √50 హోల్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్డ్. 50 + 2 మీన్స్ 52. 52 అంటే బీసీకి స్క్వేర్, బీసీ స్క్వేర్. therefore AB² + CS² ఈక్వల్ టు BC². దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. Got it? Okay, now we'll move to the 30th question lo B. Okay, which is a brooch is made with a silver wire in the form of a circle with a diameter 35 mm. The wire is also used in making 5 diameter which divides the circle into 10 equal sectors. Find the total length of silver wire required. Second one, the area of each sector of the brooch. Okay guys, this is important question. So let's see the answer for this. Given diameter of circular brooch ఎంత ఇచ్చారు, 35 mm ఇచ్చారు. సో రేడియస్ కనుక్కోవాలంటే diameter by 2 చేయాలి. d by 2 means 35 by 2 millimeters అవుతుంది. therefore లెంత్ వచ్చేసి మనకి ఇచ్చారు 5 డయామీటర్ అని. 5 ఇంటూ డయామీటర్ ఎంత 35, 5 ఇంటూ 35 చేస్తే 175 millimeters. ఓకే, నౌ విల్ డూ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ చేయాలా. సో దానికి ఫార్ములా వచ్చేసి 2πr. 2πr మీన్స్ 2 ఇంటూ π మీన్స్ 22/7 ఇంటూ r అంటే 35/2. ఓకే, ఇది 2 ఇది 2 క్యాన్సిల్, ఇది 7175. సో 22 ఇంటూ 5 మీన్స్ 110 millimeter అవుతుంది. ఓకే, నౌ ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో మనకి ఏమి ఇచ్చారు, ద టోటల్ లెంత్ ఆఫ్ సిల్వర్ వైర్ ఫైండ్ చేయాలా అన్నారు. సో లెంత్ ఆఫ్ ద సిల్వర్ వైర్ ఫైండ్ చేయాలంటే లెంత్ ఆఫ్ 5 డయామీటర్ ప్లస్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. లెంత్ ఆఫ్ 5 డయామీటర్ ఎంత చెప్పాను చూడండి, లెంత్ ఆఫ్ 5 డయామీటర్ ఈస్ 175
కదా. లెంత్ ఆఫ్ 5 డయామీటర్ ఈజ్ 175 ప్లస్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 110. ఇవి రెండు యాడ్ చేస్తే మనకు వచ్చేసి లెంత్ ఆఫ్ వైర్ వస్తుంది. సో 175 ప్లస్ 110 ఈక్వల్ టు 285 మిల్లీమీటర్. గాట్ ఇట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి అడిగినారు, ద ఏరియా ఆఫ్ ఈచ్ సెక్టార్ ఆఫ్ ద బ్రూచ్ ఫైండ్ చేయమన్నారు. సో ఏరియా ఫైండ్ చేయాలి అంటే హియర్ ద సర్కిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్. 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది అని చెప్పారు కదా క్వశ్చన్లో. సో అదే అనమాట. సో హెన్స్ ద యాంగిల్ ఆఫ్ ఈచ్ సెక్టార్, యాంగిల్ ఫైండ్ చేయాలంటే 360 బై ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, 10. 360 by 10 means 36. Okay, so 36 degree అవుతుంది. Therefore area of sector of the brooch formula is pi r square into theta by 360. Pi means 22/7 into r means 35/2 whole square plus theta value ఏమొచ్చింది 36 divided by 360. ఓకే, ఇప్పుడు చూడండి 7 1s 7 5s 35, 2 1s 2 11s. ఓకే, దెన్ ఇక్కడ 36 1s 36 10s మీన్స్ మనకి ఏమొస్తుంది 11 ఇంటూ 35 ఉంది కదా, 35 ఇంటూ 5 వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 10 వస్తుంది. ఓకే, సో 11 ఇంటూ 5 మీన్స్ 55 ఇంటూ 35/20. 55 ఇంటూ 35 మీన్స్, so 11 5s 55 into 35 divided by 20. So 55 into 35 means 1925/20. సో దీనికి క్యాన్సిల్ అవుట్ చేసినప్పుడు మనకు ఫైనల్ వాల్యూ ఏమొస్తుంది 96.25 millimeters square వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ ఆఫ్ ద బ్రూచ్. గాట్ ఇట్ గైస్? ఓకే, నౌ విల్ మూవ్ టు ది 31st క్వశ్చన్. 31st క్వశ్చన్లో ఏ. ఓకే, సో పిగ్గీ బ్యాంక్ ఇచ్చారు. Write down this. So a piggy bank contains 50 paise coins, 50 1 rupee coins, 20 2 rupee coins and 10 5 rupee coins. If it is equally likely that one of the coin will fall out when the bank is turned upside down, what is the probability that the coin, first one is will be a 50 paise coin, second one will not be a rupees 5 coin, third one will be a rupees 2 coin, fourth one will not be a rupees 1 coin. ఓకే, 4 sums ఇచ్చారు దీంట్లోనే. సో ఏమంటే ఒక పిగ్గీ బ్యాంక్ ఉండే, మనం హుండీ అంటాం కదా, దాంట్లో మనీ డిపాజిట్ చేస్తాం మనం, అంటే కూడబెట్టుకుంటాం చెప్తారు కదా మీరు, అదే దాంట్లో. సో ఆ పిగ్గీ బ్యాంక్లో మనకు కొన్ని కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఆ కాయిన్స్ ఏవి అంటే 50 paise కాయిన్ వచ్చేసి 100 ఉన్నాయి, అలాగే 1 రూపీ కాయిన్స్ వచ్చేసి 50 ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ వచ్చేసి 20 ఉన్నాయి, 5 రూపీ కాయిన్స్ వచ్చేసి 10 ఉన్నాయి. సో ఏమి ఇచ్చినారో అవి అంతా రాసేయాలి. సో రాసేసినాక ఓకే, దెన్ మనకు టోటల్గా ఎన్ని ఉంది అనేసి టోటల్ చేద్దాం ఆ కాయిన్స్ని. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్ టు 100 + 50 + 20 + 10 చేస్తే 180 కాయిన్స్ ఉన్నాయి. సో అది n(s) అనుకోవాలా. సో ఇప్పుడు 1 by 1 ఇచ్చిన క్వశ్చన్స్కి సాల్వ్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఆ హుండీకి ఇలా ఉల్టా చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చే కాయిన్ వచ్చేసి 50 paise కాయిన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, విల్ బీ అ 50 paise కాయిన్, 50 paise కాయిన్ అన్నారు. సో మనకు నెంబర్ ఆఫ్ 50 paise కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, మనకు 100. మనకు ఒక 50 paise కాయిన్ రావాలా అన్నారు కదా. సో 100 డివైడెడ్ బై టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 180. సో 100 by 180 చేసినప్పుడు 5 డివైడెడ్ బై 9 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి will not be a rupees 5 coin. సో నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, మనకు 10 ఉన్నాయి 5 రూపీ కాయిన్స్. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ దట్ ఆర్ నాట్ rupees 5 ఈస్ మీన్స్ 5 రూపీ కాయిన్స్ 10 ఉన్నాయి, అవి కాకూడదు అంటే మనకు టోటల్ కాయిన్స్లో 5 రూపీ కాయిన్స్ని మైనస్ చేయాలి. మీన్స్ 180 - 10 చేస్తే 170 కాయిన్స్ విచ్ ఆర్ నాట్ rupees 5 కాయిన్స్ అవుతుంది, అంతే కదా. సో P of అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అ rupees 5 కాయిన్ మీన్స్ 180 డివైడెడ్ బై 170 డివైడెడ్ బై 180. సో 0 0 క్యాన్సిల్ అయ్యి 117/18 అనేది మన ఆన్సర్.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, విల్ బీ అ 2 రూపీస్ కాయిన్. 2 రూపీస్ కాయిన్ అవ్వాలా అంటున్నా. సో మనకు 2 రూపీస్ కాయిన్ ఎన్ని ఉన్నాయి, మనకు 20 ఉన్నాయి అనమాట. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ ఆర్ 20. ప్రాబిలిటీ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ ఈక్వల్ టు 20 బై టోటల్ కాయిన్స్ 180. సో 0 0 పోయింది, 2 1s 2 9s, 1/9 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి విల్ నాట్ బీ అ 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్ కాకూడదు అంటున్నారు. సో కాకూడదు అన్ని ఫైండ్ చేయాలి కదా. సో ఫస్ట్ ఎన్ని ఉన్నాయి 1 రూపీ కాయిన్స్, అది వచ్చేసి టోటల్ కాయిన్స్లో సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన ఆన్సరు 1 రూపీ కాయిన్స్ కాదు అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ దట్ ఆర్ the number of coins that are not 1 rupee coins is total 180 minus 1 rupee coins ki subtract cheyala. 180 minus 50 ante 130. So 130 coins. So 130 coins are not. So 130 coins vachesi which are not 1 rupee coins anamata. Now probability of not a 1 rupee coins equal to 130 divided by total 180. So 0 0 get cancelled, 13/18 is the answer. Got it guys? Okay, now we'll move to the next question, that is 31st question lo B problem anamata. Okay, let's see this. So mana question em icharu, the angle of depression at the top and bottom of an 8 meters tall building from a top of a multi-stored building are 30 and 45 degrees respectively. Find the height of the multi-stored building and the distance between two buildings. So ఏమి ఇచ్చారో అది రాసిస్తాం ఇన్ఫర్మేషన్. మనకు height of the building, height అంటే tall of the building అనేది అన్నట్టే కదా. సో మనం H అని సింబల్ అనుకుంటాం దేనికి, హైట్కి. సో లెట్ H బి ద హైట్ ఆఫ్ ద మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. డిస్టెన్స్ బిట్వీన్ టూ బిల్డింగ్స్ గివెన్ H ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, మీన్స్ 8 మీటర్స్ టాల్ అన్నారు కదా. సో టాల్ అన్న హైట్ అన్న ఒకటే కదా. సో H ఈక్వల్ టు 8 మీటర్స్. ఆల్సో గివెన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, మీన్స్ కిందికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చారు మనకి, ఏమి ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకే, ఆర్ θ1 అండ్ θ2 ఇచ్చారు. θ1 30 degrees, θ2 45 degrees అని. ఓకే, లెట్స్ సీ దిస్. ఫస్ట్ మనం డయాగ్రామ్ వేస్తాం. ఓకే, ఏడి అనేది ఒక బిల్డింగ్, టాల్ బిల్డింగ్, బిఈ అనేది ఇంకొకటి బిల్డింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనము ఈ బిల్డింగ్ని చూస్తున్నాము. ఓకే, ఈ బిల్డింగ్ని టాప్, ఈ బిల్డింగ్ని బాటమ్కి చూసినప్పుడు మనకు 2 θs అనేది వచ్చింది, ఒకటి 30, ఒకటి 45. ఓకే, సో ఈ పార్ట్ మొత్తం హైట్ అనమాట. ఓకే, సో మనకు 8 మీటర్స్ టాల్ బిల్డింగ్ అన్నారు, బిఈ 8 మీటర్స్. సో బిఈ హైట్ ఇచ్చారు 8 మీటర్స్ అని. ఓకే, 8 అనేసి ఇచ్చారు, కానీ దీని యొక్క హైట్ ఇవ్వలేదు. ఇక్కడ ఏ నుంచి డి వరకు హైట్ ఇవ్వలేదు, కానీ ఈ హైట్ ఇచ్చారు కాబట్టి ఇది 8 అంటే ఇంతవరకు, ఇది కూడా 8 అన్నట్టే కదా. కానీ ఈ పార్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇది H అనుకున్నాం కదా మనం. H - 8 చూస్తే ఈ పార్ట్ వచ్చేస్తుంది మాకి. సో అదే రాసాను H - 8 అని. ఓకే, సో ఇది 45 degrees, ఇది 30 degrees అనమాట. గాట్ ఇట్? లెట్స్ సీ దిస్. వి అజ్యూమ్ BE ఈక్వల్ టు 8 అండ్ CD ఈక్వల్ టు 8. ఓకే, అలాగే ఈ పార్ట్ మనకు తెలియదు కదా. సో X అనుకున్నాం, ఇది X అనుకున్నప్పుడు ఇది కూడా Xే అవుతుంది. సో BC ఈక్వల్ టు X అండ్ ED ఈక్వల్ టు X అండ్ AC వాల్యూ మనకు తెలియదు కదా. మనం టోటల్గా H అనుకున్నప్పుడు H - 8 చేస్తే మనకు ఈ AC అనేది వచ్చేస్తుంది. సో AC ఈజ్ ఈక్వల్ టు H - 8. అండర్స్టూడ్? ఓకే, నౌ విల్ సీ దిస్. In triangle AED, ఈ ట్రయాంగిల్ అనమాట. ఓకే, ఈ ట్రయాంగిల్లో tan E, ఇక్కడ నుంచి యాంగిల్ తీసుకున్నప్పుడు tan E ఈజ్ ఈక్వల్ టు AD బై ED. గాట్ ఇట్? సో tan 45 తీసుకున్నప్పుడు AD బై DE.
ఓకే tan 45 వాల్యూ మనకు తెలుసు 1 ఈక్వల్ టు AD మీన్స్ హెచ్ అనుకున్నాం, అలాగే ED మీన్స్ ఎక్స్. సో 1 ఈక్వల్ టు h by x. So means x equal to h. ఇది ఈక్వేషన్ 1. ఓకే నౌ ఇన్ ట్రయాంగిల్ ABC, ఇప్పుడు వచ్చేసి ABC ట్రయాంగిల్ తీసుకుంటా. ABC ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ABC తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ తీసుకుంటున్నా 30 degreesది. ఓకే సో tan B ఈక్వల్ టు AC by BC. ఓకే AC by BC. tan 30 ఈక్వల్ టు AC వాల్యూ ఎంత h minus 8 అండ్ BC వాల్యూ x, h minus 8 by x. సో tan 30 వాల్యూ మనకు తెలుసు 1/√3 ఈక్వల్ టు h minus x 8 by x. సో x కదా మనకు కావాల్సింది. సో x ఇక్కడ పోతే ఈ √3 న్యూమినేటర్లో వచ్చేస్తుంది. సో x ఈక్వల్ టు h minus 8 of √3. దీనికి మల్టిప్లై చేద్దాం. సో x ఈక్వల్ టు √3 h √3, x ఈక్వల్ టు h√3 minus 8√3. therefore x వాల్యూ మనకు తెలుసు కదా ఫ్రమ్ ఈక్వేషన్ 1, x ఈక్వల్ టు h అన్నాం కదా, అందుకని ఈ x ప్లేస్లో h రాసుకుంటున్నా. h ఈక్వల్ టు h√3 minus 8√3. ఓకే ఈ √3 సపరేట్ పెట్టుకొని ఈ h ఇక్కడ పంపిస్తున్నాను క్యాన్సిల్ చేయడానికి, మీన్స్ సబ్ట్రాక్ట్ చేయడానికి. 8√3 ఈక్వల్ టు h√3 మైనస్ h. 8√3 ఈక్వల్ టు రెండిట్లో h కామన్ ఉంది కాబట్టి h ఈక్వల్ టు √3 మైనస్ 1. సో h ఈక్వల్ టు 8√3 డివైడెడ్ బై √3 మైనస్ 1. గాట్ ఇట్ గైస్. ఇప్పుడు డినామినేటర్లో మనకు √3 వాల్యూ ఉంది. ఈ వాల్యూ పోవాలని నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో √3 + 1 √3 + 1ని చేస్తున్నాను, రేషనలైజ్ చేస్తున్నాను. సో h ఈక్వల్ టు 8√3 డివైడెడ్ బై √3 మైనస్ 1 ఇంటూ √3 + 1 బై √3 + 1. సో ఇది చూడండి డినామినేటర్, ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b లాగా ఉంది కదా, a మైనస్ b ఇంటూ a ప్లస్ b. దీని యొక్క ఫార్ములా a² మైనస్ b² మనకంతా తెలుసు. సో దీని ప్లేస్లో నేను a² మైనస్ b², a మీన్స్ √3² మైనస్ b మీన్స్ 1² ఇలా రాసుకుంటున్నాను. పైనది సేమ్ ఉంటుంది 8√3 ఆఫ్ √3 + 1. ఇప్పుడు చూడండి 8√3 ఇంటూ √3, 2 టైమ్స్ √3 వచ్చింది కాబట్టి రూట్ అనేది క్యాన్సిల్ అయిపోయి 8 3s 24 అవుతుంది. ప్లస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ 8√3 ఇంటూ 1 8√3నే అవుతుంది. డివైడెడ్ బై ఇక్కడ ఈ రూట్ స్క్వేర్ రూట్ పోతుంది, 3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. గాట్ ఇట్. ఓకే దీనికి చూద్దాం. 8 3s 24 ప్లస్ 8√3 డివైడెడ్ బై 3 మైనస్ 1. సో 24 అలా రాసుకోండి, 8√3 డివైడెడ్ బై 2. ఇప్పుడు ఈ రెండిట్లో ఇక్కడ చూడండి మనకు కామన్ 2 తీయచ్చు కదా, ఇక్కడ 2 ఆఫ్ 12 ప్లస్ 4√3 డివైడెడ్ బై 2. ఈ 2 ఆ 2 క్యాన్సిల్ అయిపోయి 12 ప్లస్ 4√3 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా చూస్తే మనకు 4 కామన్ తీయచ్చు అనమాట. 4 ఆఫ్ 3 ప్లస్ √3. దేర్ఫోర్ హైట్ ఎంత వచ్చింది మనకు 4 ఆఫ్ 3 ప్లస్ √3 వచ్చింది. అదే అనమాట మనకు హైట్ కనుక్కోమన్నాను కదా, హైట్ డిస్టెన్స్ అదే. హైట్ అంటే 4 ఆఫ్ 3 ప్లస్ √3 మీటర్స్. మనకు ఈక్వేషన్ 1లో మనకేమొచ్చింది, హైట్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది కదా, హైట్ ఎంత ఉందో ఎక్స్ కూడా అంతే అని వచ్చింది కదా. సో హైట్ వాల్యూ ఇది వచ్చింది అంటే డిస్టెన్స్ డి వాల్యూ కూడా సేమే అని. సో రెండు వాల్యూ సేమ్ వస్తుంది. ఇది ఆన్సర్. గాట్ ఇట్ గైస్. ఓకే నౌ విల్ మూవ్ టు ద 32nd A క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు, మనకు మీన్ అనేది కనుక్కోవాలి ఈ టేబుల్ని చూస్తూ. సో మనం చేద్దాం గైజ్. ఇది స్టాటిస్టిక్స్ నుంచి ఇచ్చారు. సో ఫస్ట్ మనం క్లాస్ రాసుకుంటాం. ఏమి ఇచ్చినారు, 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350 ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే ఫ్రీక్వెన్సీ అనమాట, 4, 5, 12, 2, 2 ఇచ్చారు. ఓకే ఇప్పుడు మనము క్లాస్ మార్క్స్ తీసుకోవాలా. క్లాస్ మార్క్స్ తీసుకోవాలి అంటే సో ఇది క్లాస్ మార్క్స్ తీసుకోవాలంటే ఫార్ములా ఏమంటే ఇవి రెండుకి ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేయాలా. మీన్స్ చూడండి 100 ప్లస్ 150 డివైడెడ్ బై 2 చేస్తే మనకు 250/2 వస్తుంది. 2 1s 2, 2 2s 4, 2 5s 10, 125. గాట్ ఇట్. అలాగే ఇక్కడ కూడా
సో ఇవి రెండుకి ప్లస్ చేసి డివైడ్ బై 2 చేయాలి. 150 ప్లస్ 200 అంటే 350/2. 350/2 అంటే 175. ఓకే, అలాగే ఇక్కడ 450/2 అంటే 225. ఇక్కడ 550/2 అంటే 275. ఇక్కడ 650/2 అంటే 325. అండర్స్టూడ్? ఇది ఎలా వచ్చిందో ఇవి రెండుకి ప్లస్ చేసి డివైడ్ బై 2 చేస్తే మనకు ఈ కాలం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంట్లో మనం ఏమనుకోవాలా, దేనికో ఒకటి మనం ఏ అని అనుకోవాలా. ఏ ఎప్పుడు అనుకుంటామంటే మిడిల్ టర్మ్ని తీసుకోవాలా. చూడండి, పైన 2 ఉన్నాయి, కింద 2 లీవ్ చేసేసి మిడిల్ టర్మ్ని ఏ అని అనుకోవాలా. అజంప్షన్. ఏ మీన్స్ అజ్యూమ్ చేసే వాల్యూ మనం 225కి. ఇప్పుడు నెక్స్ట్ కాలం వచ్చేసి xi మైనస్ ఏఐ. ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ చేయాలా. సో చేసినప్పుడు ఈ టేబుల్లో మనకు ఈ మిడిల్ టర్మ్ 0 వచ్చి పైన నెగిటివ్ వాల్యూస్, కింద పాజిటివ్ వాల్యూస్ రావాలా. ఇది బాగా గుర్తుండాలి మీకు. సో xi మైనస్ అజ్యూమ్డ్ వాల్యూ 225. 125 మైనస్ 225 అంటే -100 వస్తుంది. అలాగే 175 మైనస్ 225 అంటే -50. నెక్స్ట్ 225 మైనస్ 225 అంటే 0. 275 మైనస్ 225 అంటే 50. 325 మైనస్ 225 అంటే 100. చూడండి, ఇక్కడ మనం అజ్యూమ్ చేసిన వాల్యూకి స్ట్రైట్గా 0 రావాలా, దానిపైన వాల్యూ కింద వాల్యూ సేమ్ ఉండాలా, బట్ నెగిటివ్లో ఉండాలి, ఇది పాజిటివ్లో ఉంది. ఇక్కడ చూడండి -50, ఇక్కడ +50, ఇక్కడ -100, ఇక్కడ +100. గాట్ ఇట్? నెక్స్ట్ యూఐ అనేది ఫైండ్. యూఐ ఫైండ్ చేయాలంటే ఈ టర్మ్ డివైడెడ్ బై 50. 50 అని ఎందుకు తీసుకుంటున్నామంటే మనకు క్లాస్ విత్ తెలుసు కదా, క్లాస్ సైజ్ 150 మైనస్ 100 50, 200 మైనస్ 150 50, 250 మైనస్ 200 50 వస్తుంది కదా. సో క్లాస్ సైజ్ వచ్చేసి 50 అనమాట. అదే సో యూఐ ఫార్ములా వచ్చేసి xi మైనస్ ఏ బై 50. xi మైనస్ అంటే ఈ ఫార్మే, ఈ ఈ కాలంని -50తో చేయాలి. సో వచ్చింది ఏంటి మనకు -100/50 చేసినప్పుడు -2 వస్తుంది. -100/50 చేసినప్పుడు ఇక్కడ 50 -50/50 means -1. So then 0/50, 0 something is equal to 0. Okay, next 50 వచ్చింది కదా, 50/50 అంటే 1. ఇక్కడ 100/50 అంటే 2. ఇక్కడ కూడా అంతే, 0 -1 -2, ఇక్కడ +1 +2 వస్తుంది. లాస్ట్లో FIUI చేయాలి. ఓకే, FIUI ఎలా చేస్తామంటే ఇది ఫ్రీక్వెన్సీ కదా, ఫ్రీక్వెన్సీ ఈ కాలంని మల్టిప్లికేషన్ చేయాలి. 4 × -2 -8, 5 × -1 -5, 12 × 0 0, 2 × 1 2, 2 2s 4. ఓకే, దీని అన్నిటికీ సమ్ చేయండి. సమ్ ఆఫ్ FIUI వాల్యూ వచ్చేసి -7 వచ్చింది. అలాగే సమ్ ఆఫ్ FI వాల్యూ వచ్చేసి 25 వచ్చింది. ఓకే, నౌ హియర్ ఏ ఈక్వల్ టు అజ్యూమ్డ్ వాల్యూ ఎంత 225, సమ్ ఆఫ్ FI 25, సమ్ ఆఫ్ FIUI వాల్యూ -7. H మీన్స్ హైట్, క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది మనకు 150 - 50 మీన్స్ 50. ఓకే, 150 - 100 మీన్స్ 50. దేర్ఫోర్ H ఈక్వల్ టు 50. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఫార్ములాలో క్యాన్సిల్ అవుట్ చేద్దాం. సో మీన్ ఫార్ములా ఏంది, మీన్ ఈక్వల్ టు A ప్లస్ ఆఫ్ సమ్ ఆఫ్ FIUI బై సమ్ ఆఫ్ FI ఇంటూ H. సో ఆ వాల్యూస్ని ఇక్కడ వేసి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 225 - 7 2 14. సో 225 - 14 చేస్తే 211 ఈజ్ ద మీన్ వాల్యూ. సో మీన్ ఆఫ్ డైలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫుడ్ ఈజ్ 211. అండర్స్టూడ్? అలాగే 32B చూడండి. 32Bలో మనకి ఏమి ఇచ్చారు, ఇఫ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ AP ఈజ్ 4n - n square, what is the first term, what is the sum of first 2 terms, what is the second term, similarly find the third, 10th and nth terms. ఇవన్నీ ఫైండ్ చేయమని చెప్పినాను. ఓకే, సో ఫస్ట్ టర్మ్ కనుక్కుంటాం. ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు SN ఈక్వల్ టు 4 × 1 - 1 square ఈక్వల్ టు 4 - 1 మీన్స్ 3. సో ఫస్ట్ టర్మ్ మనకు 3 వచ్చింది. సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ అంటే S2 ఈక్వల్ టు 4 × 2 - 2 square మీన్స్ 8 - 4 ఈక్వల్ టు 4.
ఓకే, వచ్చేసిందా? ఇప్పుడు సెకండ్ టర్మ్ కనుక్కోవాలా. సెకండ్ టర్మ్ కనుక్కోవాలంటే S2 మైనస్ S1 చేయాలా. S2 అంటే ఇదే. ఓకే, S2 మీన్స్ 4. S1 అన్న ఫస్ట్ టర్మ్ అన్న ఒకటే, ఎందుకంటే ఫస్ట్ టర్మ్కి మన సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ చేస్తే కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది కాబట్టి. ఓకే, A2 ఈక్వల్ టు S2 మైనస్ S1. S2 వాల్యూ 4, S1 వాల్యూ 3. సో 4 మైనస్ 3 ఈజ్ 1. దెన్ మనకు కామన్ డిఫరెన్స్ కనుక్కోమన్నారు. డి ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ రావాలంటే మనకు A2 కూడా కావాలి. సో A2 మైనస్ A1. A2 మీన్స్ 1 మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 2. ఓకే, అండర్స్టూడ్ గైస్? ఓకే, దెన్ మనకు ఫోర్త్ ఏం కనుక్కోమన్నారు? లాస్ట్లో మనకు థర్డ్ టర్మ్, 10th టర్మ్ అండ్ nth టర్మ్ కూడా కనుక్కోమన్నారు. సో ఫార్ములా ఫర్ nth టర్మ్ ఫార్ములా మనకు తెలుసు. an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో థర్డ్ టర్మ్ కనుక్కోమంటే A3 అని. A3 మీన్స్ 3 ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి మీన్స్ మైనస్ 2 వచ్చింది. సో 3 ప్లస్ ఆఫ్ 2 ఇంటూ మైనస్ 2, 3 మైనస్ 4 మీన్స్ 1 అనమాట. దెన్ A10 మీన్స్ 10th టర్మ్ మీన్స్ A10. ఓకే, సో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే 3 ప్లస్ n మీన్స్ 10 మైనస్ 1 ఇంటూ డి మీన్స్ మైనస్ 2. ఓకే, 3 మైనస్ 18 వస్తుంది, మైనస్ 15 ఆన్సర్. నెక్స్ట్ nth టర్మ్ అంటే an కనుక్కోవాలి. సేమ్ అదే, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే 3, n అంటే మనకు తెలియదు, అలాగే బట్ nth టర్మ్ కాబట్టి n తెలియదు. డి మీన్స్ మైనస్ 2. ఈ 3 మైనస్ 2n ప్లస్ 2 మీన్స్ 3 ప్లస్ 2 మీన్స్ 5 మైనస్ 2n. దిస్ ఈస్ ద ఆన్సర్. Got it guys? Okay, now we'll move to the 33rd question. 33rd question లో ఏ ప్రాబ్లం వచ్చేసి మనకు గ్రాఫ్ అనమాట. గ్రాఫ్ క్వశ్చన్. నేను ఆ క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు బికాజ్ ఐ డోంట్ హ్యావ్ గ్రాఫ్ రైట్ నౌ. ఓకే, సో ప్లీజ్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్ గైస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ బీ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మీకు ప్రొవైడ్ చేస్తాను ఆన్సర్. ఓకే గైస్, సో నేను చెప్పిన ప్రతిదీ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చిన 5 మోడల్ పేపర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫ్రమ్ తెలుగు టు సోషల్. అంటే తెలుగు క్వశ్చన్ మీన్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, అదే ఫిజిక్స్, బయాలజీ ప్లస్ సోషల్ అన్ని పేపర్స్కి 5 మోడల్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 మోడల్ పేపర్స్ మనకు బ్లూ ప్రింట్లో ఇచ్చారు అండ్ 3 మోడల్ పేపర్స్ మనకు SCRT మెటీరియల్ నుంచి ఇచ్చారు. సో ఈ 5 మోడల్ పేపర్స్ మనకు యాక్చువల్గా మన SSC బోర్డ్, ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసిందే కాబట్టి ఈ 5 మోడల్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ యూ హ్యావ్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ గైస్. ఓకే, ఒక్క క్వశ్చన్ లీవ్ చేయకుండా ఈ 5 మోడల్ పేపర్స్లో ఉన్న ప్రతిదీ బాగా మీరు నేర్చుకుంటే మీకు మోర్ దాన్ మీకు మోర్ దాన్ 95% మార్క్స్ వస్తుంది, ఛాన్స్ ఉంది గైస్. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అవుట్. నేను మోడల్ పేపర్స్కి కూడా సపరేట్ వీడియో వేశాను అండ్ ఆన్సర్స్, అదే మోడల్ పేపర్స్కి ఆన్సర్స్ కూడా సపరేట్ వీడియో వేశాను, నా ఛానల్ మీద ఉంది. ఓకే, మీకు బ్లూ ప్రింట్కి ఆన్సర్స్ కావాలంటే కూడా చెక్ చేయండి, లేదు SCRT పేపర్స్కి ఆన్సర్స్ అన్నా కూడా చెక్ చేయండి, అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. ఓకే, ఐ రియలీ హోప్ గైస్ దిస్ వీడియో ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ప్రతి స్టూడెంట్ దగ్గర కూడా రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఈ వీడియోస్తో హెల్ప్ పొందాలా అని నేను హోప్ చేస్తున్నాను. ఓకే, సో please hit the like button and if you are new to my channel guys, please don't forget to subscribe. Thank you so much. Bye bye, take care, all the very best.